అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి నవంబర్ 8 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి సమస్యలు, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషము, శత్రుపీడ, వ్యవసాయ ఫలితాలు, ప్రేమ, పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు కూడా మన గురుగారు శక్తిపూలు చేయబడండి. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి మన గురుగారిని సంప్రదించండి. మన గురువుగారిని మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశిక చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు చాలా ఉన్నతమైనటువంటి మనస్తత్వం కలివారని చెప్పుకోవచ్చు. ఉన్నత శిఖరాలను ఎదగాలి, మంచి పొజిషన్లో నిలబడాలి, మంచిగా జీవించాలి, మంచిగా ఉండాలి అనే మనస్తత్వం వీళ్ళకి ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. వీరితో ఉన్నవారు కూడా చాలా మంచిగా మార్పుదల దిశగా అడుగులు వేస్తూ నూతన జీవితాన్ని మొదలు పెడుతూ చక్కగా వీరి యొక్క జీవితం కూడా బాగుండాలని అందరి యొక్క శ్రేయస్సు కోరుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచనలో ఉంటారు. ఏదో ఒకటి చేయాలి కొత్తగా అంటూ ఆలోచిస్తూ ఉంటారన్నమాట. కొత్తగా ముందుకు వెళ్ళాలి అనుకునేంత పెద్ద మనస్తత్వం గలవారండి ఈ యొక్క రాశివారు. అయితే వీరి ప్రయాణంలో ఎప్పుడు కూడా చాలా వరకు వ్యతిరేకతలు, ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు, నష్టాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అయినా కూడా వీరు దేనికి కూడా వంగరు లొంగరు. ఎందుకంటే వీరి తెలివితేటలు వేరు, వీరి యొక్క తేజస్సు వేరండి. వీరి యొక్క ఐడియాలు కూడా వేరు. ఎప్పుడు కూడా వీరు ఒకరిపైన ఆధారపడేవారు కాదు. పైనుంచి ముందుగా వెళ్ళే అవకాశాలను వీరు చాలా వరకు కూడా వీరుగా సృష్టించుకుంటారు. ముఖ్యంగా రేపటి రోజు వీరికి కొన్ని విషయాల్లో కొందరితో గొడవలు జరిగే అవకాశాలున్నాయి. ఏమున్నాయి అంటే ఏ గొడవలు అనేది కూడా చూస్తే కనుక ముఖ్యంగా స్నేహితుల మధ్య అభిప్రాయ భేదాలు, మీ ఇద్దరి మధ్య కొన్ని చికాకులు, మాటల తేడాలు రావటము, మీరేదైనా ఒక స్థితికి వెళ్ళే సమయంలో కావచ్చు, లేదా ఒక ఆర్థికంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కావచ్చు. అందులో మీకు వారికి గొడవలు జరిగే అవకాశాలైతే కొద్దిగా కనిపిస్తున్నాయి. ఈ యొక్క గొడవల్లో మధ్య వ్యక్తి యొక్క మీ యొక్క స్నేహితుడి తరపు నుంచి ఒక పెద్ద వ్యక్తి మిమ్మల్ని నష్టాలు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దానివల్ల మీకు గొడవ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందండి. అందుకని రేపటి రోజున మీరు గొడవలకు దూరంగా ఉండటము చెప్పదగిన సూచన. ఏ మాత్రం కూడా మీకు అనిపించినా కూడా అక్కడ గొడవ అవుతుందని ఆ గొడవ నుంచి మీరు పక్క వెళ్ళిపోతే మీకు అంతకన్నా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక చాలా ఎక్కువగా అనేక రకాల పరిస్థితులు రేపటి రోజున మీకు ఇబ్బందులు కలిగబోతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఒక పెద్ద వ్యక్తి మీపై కన్ను వేసే అవకాశం ఎంతైనా ఉందండి. అదేమిటంటే కనుక ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి వెళ్ళే ఆ యొక్క పరిస్థితి, ముఖ్యంగా ఉద్యోగాలు చేసే ఈ రాశి జాతకులు మీ మీదే కన్నుపడే అవకాశం ఎక్కువగా ఉంది. అధికారికంగా లేదా అధికారి లేదా ఉన్నత స్థాయిలో ఉన్న అధికారి లేదా గురువు లేదా సామాజిక బలమైన వ్యక్తి, ఒక రాజకీయ పరంగా అభివృద్ధిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కన్ను మీ మీద పడిందనే అవకాశం ఉందన్నమాట. గుర్తింపు పొందే అవకాశాలు కూడా ఉన్నాయండి. ముఖ్యంగా మీరు చేసినటువంటి పనులు, మీరు ఉన్నటువంటి శ్రమ యొక్క ప్రసంగాలపై మీకు మంచి యోగం కనిపిస్తుంది. ఉద్యోగ రంగంలో అయితే మీ యొక్క నైపుణ్యం గుర్తించి ప్రమోషన్ లేదా ప్రత్యేకమైన బాధ్యతలు కూడా ఇవ్వటం మీ యొక్క జీవితంలో మంచి మార్పు వస్తుంది. మీరు విద్యార్థులైతే కనుక మీ గురువు చేత మంచి ప్రశంసలు పొందే అవకాశం ఉందండి. ఇక రేపటి రోజున ఇలా ఉంటుందని చెప్పొచ్చు. వ్యాపారులైతే పెద్ద క్లయింట్లు లేదా పెట్టుబడి దగ్గర మీరు దృష్టిలో పడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా గొడవలు పెట్టే అవకాశాలు ఏమిటంటే సోదరి, కుటుంబ సభ్యులు, మీ ఇద్దరి మధ్య ఆర్థిక విషయాలపై కూడా, గృహ వ్యయాలపై కూడా చిన్న చిన్న వివాదాలు తలెత్తే అవకాశాలైతే ఇంటి దగ్గర కనిపిస్తున్నాయి. ఇక అదేవిధంగా ఉద్యోగంలో సహచరుల వద్ద మీ దగ్గర అంటే మీ యొక్క పనితీరుపై మీ మీద నిందలు మోపటం ఈ రేపటి రోజున జరగబోతుంది. తప్పనిసరిగా మీ యొక్క అభిప్రాయాన్ని సున్నితంగా, ధైర్యంగా వ్యక్తపరచండి. అలాగే రేపటి రోజు మీరు మొత్తానికి కూడా మీ యొక్క జాతకం పరంగా ఏంటంటే పెద్దవారి దృష్టి మీపైన గురుత్వమైనటువంటి వ్యక్తులుగా కనిపిస్తున్నారు. ఇది చాలా జ్ఞానాత్మకమైనటువంటి పనిగా చెప్పుకోవచ్చు. ఉన్నత స్థాయి కూడా మీకు వచ్చే అవకాశం అయితే ఉందండి. ముఖ్యంగా రాజకీయము లేదా సాంఘిక రంగాల్లో కూడా ఉన్న పెద్ద పెద్ద పరిచయాలు కూడా జరగవచ్చు. కాబట్టి స్నేహితుల మధ్య అభిప్రాయ భేదాల వల్ల
మీరు దూరం అవటం కూడా కొంచెం పక్కన పెట్టుకోండి. అలాగే కుటుంబ సంబంధాల మధ్య, కుటుంబీకుల మధ్య కూడా అభ్యర్థులను మీరు తిరస్కరించేందుకు అసహనం కలిగి ఉండవచ్చు. ప్రేమ సంబంధాల్లో అనుమానము లేదా గత విషయాలు తీసుకురావడం వల్ల మీకు చాలా ఇబ్బందులైతే, నష్టాలు కూడా సమస్యలైతే కలిగే అవకాశం బలంగా కనిపిస్తుందండి. అయితే ఈ యొక్క రాశి జాతకులకు ఒక పెద్ద వ్యక్తి రేపటి రోజున అంతా కూడా వారి యొక్క ప్రభావం మీ మీద పడబోతుంది. మీపై ఆ వ్యక్తి యొక్క ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి రేపటి రోజు మీరు పైకి తీసుకురావాలని అనుకుంటున్నారు. మీ యొక్క నైపుణ్యము, మాట తీరు, మీ యొక్క తత్వము వారికి అభిమానాన్ని కలుగజేస్తుంది. అందుకు గాను ఈ పరంగా చూస్తే గనుక ఆ పెద్ద వ్యక్తి మిమ్మల్ని గమనిస్తున్నాడు. మిమ్మల్ని పైకి తీసుకురావాలనుకుంటున్నాడు. ఈ విషయము మీకు కూడా బోధపడుతుంది. ప్రభావవంతమైనటువంటి వ్యక్తి అండి. అలాగే మీరు సామాజికంగా నిలదొక్కొని వ్యాపారవేత్త మరియు రాజకీయ నాయకుడిగా రేపటి రోజున మీ యొక్క రంగంలో గుర్తింపు అయితే వస్తుంది. ఆ వ్యక్తి మిమ్మల్ని ఎలా గమనిస్తున్నాడంటే మీ యొక్క నిష్ఠ, ఓర్పు, సైలెంట్‌గా మీరు చేసే పని ధోరణి, మీరు ఎలా ఉంటున్నారు, ఎంత నిజాయితీగా ఉంటున్నారు, సహనం ఉందా లేదా, ఏదైనా వర్క్ ఇస్తే అది చేయగలరా లేదా, వారు దీంట్లో ముందుకు వెళ్ళగలరా, ముందుకు వెళ్ళలేరా అనే ఆలోచన అతనికి మీపై ఎక్కువ కనిపిస్తూ ఉంది. అలాగే మీ సహనము మరియు కొంతమంది గొడవలు చేస్తున్నా మీరు ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా ఉంటే మీ పైన ఆయనకు ఒక మంచి అభిప్రాయం కూడా కలగవచ్చు. మీ నైపుణ్యం ఒక చిన్న పని అయినా సరే మీరు శ్రద్ధ చేయగలిగితే రేపటి రోజున ఆయన కన్ను మీ మీద అయితే పడుతుందండి. వారు ఒక మంచి మనిషి కోసము లేదా ఒక నైపుణ్యత కలిగిన వ్యక్తి కోసము ఎదుగుతూ ఉన్నారు. వ్యాపారంలో అయినా, ఉద్యోగంలో అయినా, కళారంగంలో అయినా, రాజకీయ రంగంలోనైనా ఒక మంచి వ్యక్తి కోసము ఆ పెద్ద తరహా వ్యక్తి ఎదుగుతూ ఉన్నారండి. అందులో మీరు కూడా ఉన్నారు. కావున నిజాయితీగా రేపటి రోజున పనిచేయండి. బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి మీ వంతు పనిని మీరు చక్కగా క్లియర్‌గా చేసుకుంటూ ముందుకైతే వెళ్ళండి. మీరు పైకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. మీ మాటల్లోని ఆత్మవిశ్వాసము, నిజాయితీ మీకెప్పుడు కూడా సహకారంగా తోడుగా ఉండబోతుంది. మీరు పైకి రావాలనుకుంటే అతను చేసే ప్రయత్నాలు ఎలా ఉన్నాయంటే ఒక అవకాశం ఇచ్చి పరీక్షిస్తారు. మిమ్మల్ని ఇది ఒక ప్రాజెక్ట్ కావచ్చు, ఒక బాధ్యత కావచ్చు, మీ పైన సవాల్ చేసి సామర్థ్యాన్ని నిరూపించుకోమని అంటారు. ఎవరో ఏదో చెప్తే నేను చేయడం ఏంటి? ఎవరో ఏదో చెప్తే నేను ఇలా చేయాలా? ఇలాంటి వింత పోకడలకు రేపటి రోజు అస్సలు పోకూడదండి. మీరు పరోక్షంగా అయినా, ప్రత్యక్షంగా అయినా ఒక రేపటి రోజు మీకు మద్దతు ఇచ్చే అవకాశాలైతే కోకొల్లలా కనిపిస్తున్నాయి. మీ పేరు బలంగా ముందే పెట్టి ప్రయత్నం చేస్తాడు. మీరు మంచి అనుభవంగా దీన్ని తీసుకోండి. మీ యొక్క బాధ, మీ యొక్క కష్టాన్ని మీరు పక్కన పెట్టేసి మీ యొక్క బాధ్యత నెరవేర్చండి. మీలో ఉన్న లోపాలు కూడా నెమ్మదిగా వారే సరిదిద్దే ప్రయత్నం కూడా చేస్తారండి. మీ వైపు నుంచి వచ్చి మీరు ప్రయత్నించాల్సింది ఏమిటంటే నమ్మకం. నమ్మకం కోల్పోకుండా పనిచేయడం మాత్రం చేయండి. అతని సహాయాన్ని స్వీకరించేటప్పుడు ఆత్మగౌరవాన్ని నిలుపుకోండి. ఎవరు గమనించినా గమనించకపోయినా మీ యొక్క నైతిక విలువలు వదలకూడదండి. అదే మీ యొక్క అతనికి ఎక్కువగా ఇష్టపడే తత్వంగా చెప్పుకోవచ్చు. మీరు వినయంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. ఎప్పుడూ ఆత్మగౌరవాన్ని కోల్పోరనమాట. డబ్బు జీవితంలో ఒక భాగం మాత్రమే అండి. డబ్బు కోసం ఏ పనైనా చేసే తత్వం అయితే మీది కాదని చెప్పొచ్చు అనే విషయానికి అతనికి మరింత గౌరవం కూడా మీ పైన తెచ్చిపెడుతుందనమాట. కాబట్టి ఇది పేదవాడు మీ జీవితంలో ఒక మార్చే మార్పును భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని మొదలుపెట్టడము, మీరు తారా స్థాయికి వెళ్ళే అవకాశాలు, రేపటి రోజున ఆ మనిషి ఇచ్చిన ద్వారం మీకు అన్ని రకాల కూడా లోపలికి వెళ్ళే అడుగులు వేయడానికి, ముందుకు వెళ్ళటానికి మీకు సహాయకరంగా అయితే ఉంటుంది. మీ పనితీరు ఎక్కువగా ఉండటము విజయాన్ని తెస్తుంది. మీ అభివృద్ధికి ఇదే సమయం అండి. జాగ్రత్తగా, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీరు సిద్ధంగా ఉండాలి. అన్నిటికీ ఎలా అంటే మీకు మరింత మంచిగా నిలబడబోతుంది కాబట్టి రాబోయే రోజుల్లో ముఖ్యంగా మీరు ఇప్పుడు చెప్పే మాటలు కానీ, మీ పనిలో నిబద్ధత చూపించండి. అతను మిమ్మల్ని గమనిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ఎవరైనా అసూయతో స్పందించినా మీరు శాంతంగా ఉండండి. నిజాయితీగా, వినయంగా ముందుకు వెళ్తే ఎదుగుదల ఆకట్టుకుంటుందండి. ఒక మంత్రం గుర్తుపెట్టుకోండి. మీ మాటే మంత్రంగా గుర్తుపెట్టుకోండి. నేను సిద్ధంగా ఉన్నాను. నా శ్రమకు, నా నిజాయితీకి ప్రతిఫలితం వస్తుందనే మాట మంత్రంగా నిలబడండి. మీ ప్రయాణం మొదలుపెట్టండి. ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం అయితే ఉండదు. మీరు మీ యొక్క సపోర్ట్ అనేది ఎప్పుడు కూడా అందరి వల్ల నిలబడుతుంది. ఖచ్చితంగా కుటుంబం యొక్క సభ్యుల యొక్క మద్దతు ఎక్కువగా అయితే ఉంటుంది. రేపటి రోజున మీరు కాబట్టి ఏంటంటే గనుక తప్పకుండా మీ యొక్క పనులకు ముందుకు సాగిస్తూ వెళ్ళిపోండి. రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీకు ఏమైనా సరే పనులు వేయబడిన పనులు ఉన్నాయి. ఏంటంటే ముఖ్యంగా భార్యాభర్తలు చాలా అనుకోవడం ఉంటాయండి. చాలా ధైర్యంగా, నిశ్శబ్దంగా పనులు ముందుకైతే తీసుకువెళ్ళాలి. తొందరపడి మీరు ఏంటంటే ముందుకు ఒక అడుగు వేస్తే కొన్ని సమస్యలు ఎదురు తెచ్చుకుంటారు. ఆర్థిక పరంగా ఎవరైనా కొంచెం సమస్యల్లో ఉన్న అత్తమామల పరంగా కొద్దిగా ఆర్థిక సహాయం అందొచ్చు. రేపటి రోజు వీరికి పిల్లల చదువు విషయంలో కూడా కొంచెం ఒత్తిడి ఉండొచ్చు. అయినా
అయినా కూడా భయపడొద్దండి. రేపటి రోజున మీకు విజయం ఖచ్చితంగా సాధిస్తారు. విదేశాల నుండి వచ్చేవారు కానీ, విదేశాలకు వెళ్ళేవారు కానీ ఒక మంచి అభివృద్ధనేది, ఒక మంచి స్థితిగతనేది మారబోతుందనమాట. మీరు ఈ జీవితంలో అత్యంత ఊహించని విధంగా ఒక మంచి డెవలప్‌మెంట్‌గా అయితే వెళ్ళబోతున్నారు. ఒక మంచి స్థాయిలో అయితే నడవబోతుందని చెప్పొచ్చు. కాబట్టి ఏది ఏమనుకున్నా ఈ రాశి వారికి రేపటి రోజున ఖచ్చితంగా ఏమిటంటే ధన ప్రాప్తి, విజయం కూడా ప్రాప్తిస్తుందండి. ఊహించిన మార్గాల్లో ప్రయాణం చేస్తారు. ఆర్థిక రంగాల్లో, ఆరోగ్య రంగాల్లో కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. పెట్టుబడులు పెట్టే విషయంలో 1కి 2 సార్లు ఆలోచించి మరీ పెట్టుబడి పెట్టండి. మరింత విజయంగా నిలబడుతుంది. అయితే కొంచెం ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తగా ఉంటే రానున్న రోజుల్లో మరిన్ని రోజులు మీరు చక్కటి ఆరోగ్యంతో, చక్కటి అలవాట్లతో ముందుకు వెళ్ళగలుగుతారండి. మీ జీవన పట్ల మీరు ఒక మంచి శైలిని, మంచి ఆత్మవిశ్వాసాన్ని ఖచ్చితంగా కలిగి ఉంటారు. ఈ విషయాన్ని మీరు రేపటి రోజున ఖచ్చితంగా అయితే ఆ వ్యక్తి దృష్టిలో మీరు పడ్డం వల్ల మీకు అండకలం వల్ల వ్యాపార పరంగా కానీ, మీరు చేసే ఏదైనా సరే వ్యాపారంలో ఆర్థికంగా బాగా కలిసి వస్తుందండి. అతను మీకు అన్ని రకాలు కూడా తను మించిన స్థాయిని మిమ్మల్ని ఇవ్వబోతున్నారు. మరి తెలిసినా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.